ఆలోచించండి, అదెంత గొప్ప విషయమో. ఓకే, రాజ్యాంగం గుర్తింపు ఇచ్చింది, స్ట్రక్చర్ కూడా రెడీ అయింది, బావుంది. కానీ అసలీ పంచాయతీలు ఏం పనులు చేస్తాయి? ఆ పనులు చేయడానికి డబ్బులెక్కనుంచేస్తాయి? ఇప్పుడు ఆ పవర్స్ అండ్ ఫండ్స్ సంగతేంటో చూద్దాం. నమ్మండి నమ్మకపోండి, మన రాజ్యాంగం పంచాయతీలకు ఏకంగా 29 అంశాలపై అధికారాలు కట్టబెట్టింది. 1 కాదు, 2 కాదు, 29. ఇవి గ్రామ జీవితంలోని దాదాపు ప్రతి యాంగిల్నూ కవర్ చేస్తాయి. ఇవేవో చిన్న చిన్న పనులు అనుకుంటే పొరపాటే. మనం మాట్లాడుతున్నది చాలా కీలకమైన విషయాల గురించి. మంచినీళ్లు, ఆరోగ్యం, పారిశుద్ధ్యం లాంటి బేసిక్ అవసరాల నుంచి వ్యవసాయం, రోడ్లు, కరెంట్ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు, ఆఖరికి చదువు, సంక్షేమం, ఇలా ఒకటేంటి అన్నీ వీటి పరిధిలోకి వస్తాయి. మరి ఇన్ని పనులు చెయ్యాలంటే డబ్బు కావాలి కదా? వీటికి ఫండింగ్ ప్రధానంగా 4 పిల్లర్స్ మీద ఆధారపడి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత, అలాగే పంచాయతీలే సొంతంగా పన్నులు, ఫీజుల రూపంలో సంపాదించుకునే ఆదాయం, ఇంకా బయటి నుంచి వచ్చే విరాళాలు, గ్రాంట్లు, ఇలా అన్నీ కలిపి అన్నమాట. రైట్. సో పవర్స్ ఉన్నాయి, ఫండ్స్ కూడా వస్తున్నాయి, అంతా బానే ఉంది. కానీ ఈ అధికారము, ఈ డబ్బు అన్నీ సరిగ్గా వాడుతున్నారని గ్యారంటీ ఏంటి? ప్రజలకు మేలు జరుగుతోందని ఎలా నమ్మడం? ఇక్కడే వస్తుంది అస్సలు సిసలైన పదం, అకౌంటబిలిటీ, అంటే జవాబుదారీతనం. ఈ జవాబుదారీతనాన్ని పెంచడం కోసం కేంద్ర చట్టమే కాకుండా రాష్ట్రాలు కూడా రంగంలోకి దిగాయి, తమవైన సొంత చట్టాలు చేశాయి. దీనికొక మంచి ఉదాహరణ 2018లో వచ్చిన తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం. ఇందులో పర్ఫార్మెన్స్ను పెంచడానికి కొన్ని చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ చట్టం ప్రకారం ఏ సర్పంచ్ అయినా సరిగ్గా పనిచేయకపోయినా, అవినీతికి పాల్పడినా వాళ్లను తీసేసే అధికారం నేరుగా జిల్లా కలెక్టర్కి ఇచ్చారు. అంతేకాదు, డబ్బులు డ్రా చెయ్యాలంటే సర్పంచ్, ఉపసర్పంచ్ ఇద్దరూ కలిసి సంతకం పెట్టాల్సిందే. చూసారా? ఇలాంటి పవర్ఫుల్ రూల్స్ వల్ల నాయకత్వం ఆటోమేటిక్గా ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది. అంతా బాగానే ఉంది, కానీ ఒక కామన్ మ్యాన్కి ఇవన్నీ ఎలా తెలుస్తాయి? మన పంచాయతీకి ఎంత డబ్బొచ్చింది, అది ఎటుపోతోంది అని ట్రాక్ చేయటం సాధ్యమేనా? అబ్సల్యూట్లీ సాధ్యమే. ఇక్కడే మనకు టెక్నాలజీ సూపర్గా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా ఈ గ్రామ్ స్వరాజ్ అనే పోర్టలుంది. ఇది ట్రాన్స్పరెన్సీ విషయంలో, అంటే పారదర్శకతలో ఒక విప్లవాన్నే సృష్టించింది అని చెప్పాలి. ఈ పోర్టల్ వల్ల అసలు మన